హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు దీపావళి స్పెషల్గా సగ్గుబియ్యం ఓట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అంతా కలిసే విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక కప్పు ఓట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిన ఓట్స్ని మరొక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు వేయించిన శనగపప్పును వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసి ఇది కాగిన తర్వాత 1/2 కప్ వరకు పుచ్చపప్పు అలానే జీడిపప్పును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి ఓట్స్ని కూడా వేసి అలానే వేయించుకున్న శనగపప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి రెండింటిని కలిపి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్వీట్ తినేవాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఇలాచీని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలానే నెయ్యిని కూడా వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉంటుంది, మనం చూసుకుని నిదానంగా పిండి పైకి పోస్తూ కలుపుకోవాలి. ఇలా నిదానంగా మృదువుగా కలుపుకోవటం వల్ల పిండి అంతటికి నెయ్యి పట్టి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం సున్నుండల మాదిరిగా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం లడ్డు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలానే మనం ఓట్స్ విడిగా పెట్టే అవసరం లేకుండా వాళ్ళకి చాలామంది తిన్నని మారం చేస్తూ ఉంటారు. ఇలా లడ్డు చేసి పెట్టి ఇవ్వటం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. అలానే మంచి స్వీట్ కూడా మనం తయారు చేసి పెట్టిన వాళ్ళం అవుతాం. ఈ సగ్గుబియ్యం లడ్డు మనకి చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే కామెంట్ చేయటం మర్చిపోకండి.